గ్లకోమా వారోత్సవాల సందర్భంగా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో అవేర్నెస్ వాక్ నిర్వహించారు. వాక్ను డైరెక్టర్ కె రాఘవేంద్రరావు ప్రారంభించారు. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు వాక్ సాగింది. దేశంలో కంటి సమస్యలు పెరగటానికి గ్లకోమానే కారణమని, దీనిపై చాలా మందికి అవగాహన లేక కళ్లు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. గ్లకోమా వ్యాధిపై జనానికి మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు డాక్టర్లు. మనం కంటి చూపు కోసమే ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ దాని వెనక ఇంకా ఎన్నో కంటికి సంబంధించిన వ్యాధులు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు. అది చెప్పటానికే ఈరోజు ఈ వాక్ చేస్తున్నారు. ఆ వ్యాధి పేరు గ్లోకోమా. అంటే ప్రెషర్ వల్ల కంటిలో ఉన్న నరాలు ఎఫెక్ట్ అయితే మామూలు కంటి చూపు పోవటం కన్నా చాలా ప్రమాదకరమైంది. కనుక అప్పుడప్పుడు మీ దగ్గరలో ఉన్న ఐ క్యాంపుల దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటే ఈ గ్లోకోమా అనే వ్యాధిని దూరం చేయొచ్చు. దానికోసం మొదలుపెట్టిన ఈ వాక్ మీడియా వాళ్ళందరూ ప్రజలందరికీ తెలిసేటట్టు చేస్తారని ఆశిస్తూ, ఈ గ్లకోమా అవేర్నెస్ క్రియేట్ చేయడమే ప్రపంచమంతటా మార్చి నెలలో వరల్డ్ గ్లకోమా వీక్ అని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఈ జబ్బు ఉన్నట్టు మనకు తెలియదు కరెక్ట్గా పరీక్ష చేస్తే కానీ. భారతదేశంలో 1 కోటికి పైగా గ్లకోమా అఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళలో 90% వారికి గ్లకోమా ఉన్నట్టుగా అవేర్నెస్ కూడా ఉండదు, తెలియని కూడా తెలియదు. కంటి పరీక్ష కంప్లీట్గా చేయించుకుంటే కానీ గ్లకోమా ఉన్నట్టుగా తెలియదు అనమాట. టైంలో గ్లకోమాను డయాగ్నోస్ చేయగలిగితే దానికి వైద్యం చేసి చూపు పోకుండా కాపాడచ్చు. తగ్గిపోయిన చూపు ఒకవేళ నిదానంగా లేట్గా డయాగ్నోస్ చేయడం జరిగితే తగ్గిపోయిన చూపు తిరిగి రాదు. కాబట్టి టైంలో డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. చూపు బ్లైండ్నెస్ వస్తే దాన్ని నార్మల్ చేయలేని ఒక జబ్బు. ఈ జబ్బు దగ్గర 1 crore కంటే పైగా ఇండియన్స్ బాధపడుతున్నారు. దాంట్లో కూడా 11 lakhs పీపుల్ అంటే 11 లక్షల మంది ఈ జబ్బు బారిన బ్లైండ్ అయిపోయారు, అంటే పూర్తి అంధత్వం 2 కళ్ళల్లోనూ. సో ఈ జబ్బు గురించి మనం అవగాహన పెంచకపోతే ఎర్లీగా దీన్ని కనిపెట్టలేము. ఎర్లీగా కనిపెట్టలేకపోతే ఈ జబ్బు బారి నుంచి మనం కాపాడలేము.